బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా షీహీన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్ గా అనిత ఎన్నికయ్యారు. మరోవైపు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్ల ఆందోళనతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. మున్సిపాలిటీలో ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసము అందరికి నోటీస్ పంపించాము. 100% హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారాంతరము మన చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ కు స్టార్ట్ అయ్యే లోపలనే వర్గాలు కొట్లాడుకోవడము ప్లస్ కుర్చీలు ఎత్తివేయడం వల్ల ఆ సమయంలో మేము ఎన్నిక నిర్వహించలేకపోయినాము. కనుక దీన్ని వాయిదా వేసాము. ఇటు విషయాన్ని మేము రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు మేము తెలియపరుస్తున్నాం. మున్సిపాలిటీలో ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ నోటీస్ పంపించాము. 100% రైట్. ఇటు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయితే మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఇప్పుడు వాయిదా పడిన ఎన్నిక మళ్ళీ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? ఇది రెండోసారి ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం. సో డీటెయిల్స్ ఏంటి? రైట్ శాలిని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కేతనపల్లి, ఖానాపూర్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాకు సంబంధించి కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు కొమరం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కాగజ్ మున్సిపాలిటీ 3 మున్సిపాలిటీ ఈ రోజు అయితే నూతన కౌన్సిలర్ ఎన్నిక ఏదైతే ఎన్నిక కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయితే జరిగేటువంటి కార్యక్రమం చేపట్టింది. అయితే ముఖ్యంగా కూడా ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ సంబంధించి కూడా పూర్తిగా పూర్వం లేకపోవడంతో అక్కడ అధికారులు మరో రెండోసారి వాయిదా వేయడం జరిగింది. అయితే ఇక కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా రెండోసారి కూడా ఇక్కడ కూడా ఏదైతే పూర్వం ఉన్నప్పటికీ కూడా అధికారులు వాయిదా వేసిన ముఖ్యంగా కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే అత్యధిక స్థానం గెలుచుకున్నారు. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడానికి లోనికి వెళ్ళిండు. అయితే అక్కడ ప్రమాణ స్వీకారం చేయకుండానే మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీ వీళ్ళంతా కలిసి కూడా ఏదైతే ఇటు కౌన్సిలర్లతో కలిసి కూడా బయటకు వెళ్లి రావడం జరిగింది. బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో, సిపిఐ బీఆర్ఎస్ అలయన్స్ కింద పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నా కూడా అక్కడ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం లేదంటూ కూడా అధికారులు అధికారికంగా ఇంతకుముందే కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే ఇప్పటికి కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏదైతే సిపిఐకి సంబంధించినటువంటి గెలుపొందిన కౌన్సిలర్లు కావచ్చు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాల్లోనే ఉంటూ కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలంటున్నారు. మేము ఫోరం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు ఎన్నిక నిర్వహించడం లేదని అయితే వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఉద్రిక్త మధ్య కూడా ఇక్కడికైతే ఉత్కంఠకరంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ దగ్గర అయితే ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి కాగజ్నగర్కు సంబంధించి కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అలయన్స్ అదేదైతే పొత్తుల్లో భాగంగా కూడా కాంగ్రెస్ సంబంధించినట్టు షాహియా సుల్తానా అటువంటి కౌన్సిలర్ కూడా చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. అదే అందులో కూడా ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని అక్కడ ఇద్దరు ఏదైతే ఇది కొత్తపల్లి అనిత కావచ్చు, లావణ్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. ఇద్దరు కూడా సమానంగా ఓట్లు రావడంతో ఏదైతే సభ్యులు సమానంగా కూడా వారికి మద్దతు తెలపడంతో కూడా ఇద్దరికి సంబంధించి కూడా లక్కీ డ్రా ద్వారా కూడా ఏదైతే వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. అందులో మొదట కూడా లావణ్య అని చెప్పినప్పటికీ కూడా తర్వాత లక్కీ డ్రాలో కూడా ఏదైతే డాక్టర్ కొత్తపల్లి అనిత బీజేపీ ఆమెను కూడా వైస్ చైర్మన్ గా కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం కూడా ఓవరాల్ గా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కేతనపల్లి మున్సిపాలిటీలో వాయిదా పడింది. అదే విధంగా కూడా ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీ కూడా వాయిదా పడింది. అయితే కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా రెండోసారి వాయిదా పడింది. రెండోసారి వాయిదాకు సంబంధించి కూడా మరి ఇదే ఎన్నికల ఏదైతే అధికారుల దృష్టికి అయితే ఎన్నికల ఎలక్షన్ కమిటీ దృష్టికి అయితే అధికారులు తీసుకెళ్లి మరోసారి ఎప్పుడు ఇక్కడ
ఏదైతే ఈ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక నిర్వహిస్తారనేది అయితే వేచి చూడవాలి, ఏదైతే చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆదా అయితే ప్రకటించిన తేదీ ఆ రోజు అయితేనే ఇక్కడ ఏదైతే ఆ ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం కూడా ఇప్పటికైతే ఆందోళన కొనసాగుతుంది. ఒక పక్క మరొక పక్కనేమో ఖానాపూర్కు సంబంధించిన కాంగ్రెస్ సభ్యులు వచ్చినట్టు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ సభ్యులు హాజరు కాకపోవడంతో అక్కడ కూడా పూర్తి కోరం లేక కూడా వాయిదా పడిందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఏదైతే మున్సిపల్ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయితే ఒక కాకినాడలో మాత్రమే పూర్తయింది. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కేతనపల్లి కావచ్చు, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్లో కూడా వాయిదా పడింది. మరియు ఎన్నికల కమిషన్ ఎప్పుడు మరి తేదీని ప్రకటించిన దాన్ని బట్టి కూడా అక్కడ మరోసారి కూడా ఏదైతే ఈ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంటది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్.